అనగనగా ఒక కథ మొదలైంది మామిడివరం అనే విలేజ్లో. అందులో అందరూ చాలా సంతోషంగా నివసించేవారు. అక్కడ కిట్టుబాబు అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి పెంపుడు జంతువులంటే చాలా మక్కువ. అందులో కోళ్ళు కూడా ఉండేటివి. అతను మధ్యాహ్న సమయం కావడంతో పొలం నుంచి వచ్చి అరుకు మీద గాఢ నిద్రలోకి చేరుకున్నాడు. అందులో కోళ్ళ ఫారంలో ఉన్న 2 కోళ్ళు ఇలా సంభాషించుకుంటున్నాయి. ఒరే లంబు, మన యజమాని చాలా ఎదవ కదరా. మన యజమానిని అలా అనకూడదురా. తనకి పిల్లలు లేకపోయినా సరే మనల్ని సొంత బిడ్డలా చూసుకుంటూ ఉన్నాడు. అలా అనడం తప్పురా. ఆపురా లంబు, వాడు మంచోనంటావేంద్రా. ఆదివారం అయితే మనల్ని కూర కోసుకుని తినేస్తాడు. లేదురా, ఆయన అలా చేయడు. అలా చేసే పని అయితే ఇప్పటి వరకు మనం బతికుండే వాళ్ళమే కాదురా. అయితే రారా లంబు, కొట్టుకున్నాం. ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పింది నిజం అని అలా గొడవపడసాగాయి ఆ లంబు జంబు అనే కోడులు. చాలాసేపు గొడవపడ్డ తర్వాత జంబు అనే కోడి గెలిచింది. లంబు అనే కోడి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోయాడు. జంబు విజయగర్వంతో గట్టిగా అరిచాడు. ఆ శబ్దానికి గాఢ నిద్రలో ఉన్న కిట్టుబాబు కంగారు పడుతూ అరకెమి నుంచి నిద్రలేచాడు. తన చేతిలో ఉన్న కర్రతో గట్టిగా అరుస్తున్న జంబు తల మీద గట్టిగా కొట్టాడు. పాపం జంబు గట్టిగా అరుస్తూ అక్కడెక్కడే పడిపోయాడు. అది చూసిన యజమాని నేను చాలా తప్పు చేశానే అని బాధపడసాగాడు. మనం బాగా గమనిస్తే దీనిలో 2 నీతులు కనిపిస్తాయి. ఒకటి, విజయ గర్వంతో వెర్రవీగే వాడికి ఆ దేవుడే సరైన శిక్ష విధిస్తాడు. 2, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.